శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాం. ఎవరమ్మా మీది? మాది ఇక్కడనే తెలిసినారు, అంతా హైదరాబాదే. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నారా? సెటిల్ ఇక్కడే ఉన్నారా? ఇక్కడ మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు? ఇక్కడ ఇక సంవత్సరం ఉన్నప్పుడు 190 ఉంటాయి మేడం. నాకు 3 బిడ్డలు, ఒక కొడుకు. ఇంకా నా ఇష్టంతోనే నేను ఇక్కడ వచ్చిన. కొడుకు కొంచెం కోడలు లాస్ చేసాను, దాని కోపంతో నేను ఇక్కడ అడగలేదా మరి మీరు? ఒక్కసారన్నా అడుగుతా, మస్తు అడుగుతా, తిడుతూనే ఉంటా. అయ్యింది తప్పు చేస్తున్నాం మరి ఇక్కడనే ఉంచుతారా, చచ్చేదాకా ఇన్నే గుంతలు పెడతావు, అది ఇది అని మస్తు అంటారు. చేస్తున్నాము తోలుకపోతా అనే బదులు మీకు విడిగా ఇల్లు పెట్టడం, రూమ్ పెట్టడం. ఇల్లు ఆయన పెట్టేది ఏం లేదు, నా ఇల్లే తీసుకొని ఆగం చేసి. మరి మీరేం చేసిండ్రు? ఏం చేసినట్టే ఇప్పుడు కొడుకు ఇల్లు బాధగా ఉన్నది. ఒక రూమ్ ఇల్లేడా కొడుకు మీకు? ఉండో రూమ్ ఆయన ఇచ్చేది ఏం లేదు, రూమ్ ఉన్నది, అవి ఇచ్చిందే ఇల్లు పట్టుకోలేదు. లోన్ తీసి ఇల్లు కట్టి అత్తమ్మ 3 బిడ్డలకు 5 లక్షలు ఇస్తా అని చెప్పింది. కోడలు దింపింది, అంత కొడుకుకి లేదులే. ఇక అంటే సరే అని నమ్మినందుకు తీసిండ్రు. ఇంకొక ఆమె చేర్చుకున్నారంట, 50-50 అని తీసుకున్నారంట. అది కూడా ఇప్పటిదాకా నాకు చెప్పడు, నా కొడుకు కూడా సరిగ్గా చెప్పడు భయానికి. లోన్ తీసుకొని కలకత్తాకి వెళ్ళి మిషన్లు తీసుకొచ్చి పెట్టిండ్రు. నువ్వు పార్ట్నర్ అయినావు అనుకో, నువ్వు తీసుకున్నావు, డబ్బు తీసుకున్నావు, వెళ్ళిపోయింది. అదంతా అట్లా లాస్ వచ్చింది. అది దుఃఖం పెట్టిండ్రు, కరోనా వచ్చింది, సిల్ వేసేసింది. వేసినా ఏది ఎట్లున్నా వాళ్ళు ఏం తిన్నా వాళ్ళు తిన్న దానిలో నీకు ఒక ముద్ద పెట్టాలి కదా. అదే మరి పెట్టకనే కదా ఇక్కడ వచ్చింది. నువ్వు నీ హక్కు గురించి అడగలేదా మరి? అడిగిన మస్తుగా అడిగితే కోడలికి పడక ఉండమంటాడు కొడుకు. కోడలికి తన కోడలు ఉండాలి, కోడలతో నేను ఎందుకుంటా? ఇవన్నీ అందరికీ ఉంటాయి కదా, అలానే అందరినీ తీసుకొచ్చి అనాథాశ్రమాల్లో వేస్తే ఇక్కడ కరెక్ట్ కాదు కదా. వద్దన్నట్టు నా కొడుకు, వద్దమ్మా నువ్వు ఇక్కడ కిరాయికి ఉండ అంటే, నేను ఇచ్చిన కిరాయికి 30 ఏళ్ళు నేను కిరాయి ఇంట్లో ఉండను, ఈ బస్తులో బయట పోయి ఏమన్నా చేసుకుంటా అని చెప్పి. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 4 ఏళ్ళు అవుతుంది. నేను ఫస్ట్ నేనే ఉన్నా, నా తర్వాత ఆయన వచ్చింది. ఓకే, హోమ్ పెట్టినప్పుడు సంది నేనే. మేము కూడా గౌర్సే సార్ నన్ను చాలా లైక్ చేస్తాడు. అన్నీ ఒక అంటారు కదా. నేను నీతిగా పోయేదాన్ని. అమ్మ నేను జపం చేస్తాను, 48 ఏళ్ళ కింద నాకు గురువు ఉపదేశం ఇచ్చిండు, జపం చేస్తాను. నేను ఇప్పటిదాకా మాట్లాడిన మాటలు అర్థమైనాయి కదా. బేసిక్గా అంటారు కదా, కులం గొప్ప అని అంటారు కదా. ఇప్పుడు కోడలు మన కులం రాలే, లవ్ మ్యారేజ్ చేసుకుంది, వద్దంటే లేడు. గొందల పడ్డా నేను. మా బావలు, మా అక్కలు, మా అమ్మ, పెద్ద ఫ్యామిలీ మాకు. మా అమ్మ ఎవరంటే వినలేదు, ప్రేమ గుడ్డిది కదా బిడ్డ. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయావా కనీసం? మరి ఇంకా వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేకపోయినా, వాళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కరు ఉన్నారేమో. నాకు మా ఆయన నిప్పులాంటి మనిషి, అసలు పోవద్దు నువ్వు, లవ్ మ్యారేజ్ అంటున్నావు చేసుకొని, నాకు ఇట్లా కూడా రావద్దు అన్నాడు వాళ్ళ నాయన. నన్ను రానియలేదు ఆయన చేసినాను. ఇవాళ రేపు ప్రేమ గురించి ఎట్లా నడుస్తుంది? ఆయనతో పిల్లగాడు ఏమన్నా కాగలడు, పెళ్ళి అయ్యే వయసు అయిపోయింది కూడా. ఏమో తల్లి పానం ఎట్లుంటుందండి, తండ్రి ఏమో బాగు చేయాలని కఠినంగా వ్యవహారం చేస్తాడు, తల్లి చేయలేదు కదా. చేస్తుందా చెప్పు? కన్న తల్లి ప్రాణం ఊకోదు కదా. అందుకని ఇక్కడ ఉంచారంటారా చివరికి? ఇక్కడ ఉంచారంటే వాళ్ళు ఏమి ఉంచలేరు, వద్దన్నారు. కానీ నా ఇష్టంతోనే నేను వచ్చాను. ఇక్కడ బాగుంటుందా మొత్తం? ఇక్కడ బాగుంటుంది మొత్తం. మీరే కుక్ చేసుకోవడం, మీరే పనులు చేసుకుంటాం, అన్నీ మేమే చేసుకుంటాం. పెడతాడు సారు, పనులను కూడా పెడతారు. కానీ వాళ్ళు మేము చేసినట్టు కూడా చేయరు. వాళ్ళు డబ్బులు పోతాయి, వంటికైనా ఇంటోడు కావాలన్నారు. వెనకటి ఇక్కడి నుంచి రావడమైనా ఇష్టపూర్వకంగానే ఇష్టపూర్వకంగానే చేస్తా. వీళ్ళందరి మీద కూడా నేను పెద్దతనం చేసి అన్ని నీట్నెస్. మళ్ళీ కరోనా వస్తుందంట. కరోనా వచ్చేది ఏంటి? ఇప్పుడు వచ్చే సంవత్సరం 70% జన నష్టం అంటుండు. పోతులూరు వీరబ్రహ్మేందర్ స్వామి చరిత్రకి వెళ్ళి వచ్చిన గురువు నాకు ఉపదేశం వచ్చాడు. ఇప్పుడు జపం చేసుకుంటా. పాపం ఎక్కువ అయిపోయింది. ఈ తల్లులను కొడుకులు ఉండగా చూడకుండా పాపం కాదు. ఇప్పటిదాకా ఆమె చెప్పింది అదే కదా. ఎంత ఉన్నంత వరకు ఇక్కడే ఉంటారు? ఇంకా వెళ్ళిపోతా, తొలకపోతామ్మా కొంచెం పని. ఎంతకాలం నుంచి చెప్తున్నాడు అన్నమాట? 1-2 నెలలు ఇప్పుడు చెప్పబట్టి వెళ్ళిపోవాలనే ఉన్నది. సార్కు కూడా మేడంకి కూడా చెప్పిన పోతా సార్. మాట్లాడతారా మీ సార్తో, మీ మేడంతో, మీ వాళ్ళు, మీ కొడుకు కానీ మీ వాళ్ళు?
ఇంకా ఆయనకు తప్పు ఉంది కాబట్టి మాట్లాడాడు. వచ్చి చేర్చిండు అయితే ఎక్కువ ఏం మాట్లాడాడు. ఆయన మరి ఫోన్ వచ్చి చేస్తారు చేర్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు వచ్చి ఉంటాడు? ఎన్నిసార్లు 2-3 సార్లు వచ్చిండు, ఎక్కువ ఏం రాడు. వస్తే ఇంక ఇట్లనే మమ్మీ తిడుతుంది. ఇంకా ఉందా ప్రేమ మీకు? ప్రేమ సచ్చిందాకా ఉంటుంది. కొడుకుకు ఉండదు. రాళ్ళ కొడుకులు బిడ్డలు అంటే లక్కసోటి తల్లిదంటాడు. ఇది అనేది బొరుకుతుంది కదా, ఎప్పటికే ఉంటుంది. ఎప్పటికి ఉంటుంది, అది పోయేదాకా ఉంటుంది, కట్టెకాల వరకు ఉంటుంది. ఏం బాధపడలేడా మరి మీ కొడుకు? నేను ఇక్కడ బాధపడ్డాడు, ఏడ్చిండు. ఈడ దించిపోయినాడు, ఏడ్చుకుంటూనే పోయిండు. కోడలు ఇక అడ్డాలు వంటినప్పుడు బిడ్డలు, గడ్డాలు వచ్చినాక బిడ్డలా అమ్మ. తల్లి లేకున్నామన్నా భార్య అవసరం కదా. లోకం మీద మాట చెప్తున్నాను నేను. అందరూ అవసరమే, అందరూ అవసరమే అనుకుంటే ఇటువంటివి ఎన్నో ఓములు ఉన్నాయి. కానీ అన్ని ఓముల కంటే మా సార్ గొప్ప. సాక్షి టీవీలో కూడా అవార్డు వచ్చింది, నేనున్న అన్నిటికంటాం. అది మా గొప్ప ప్రేమతో చూస్తాడు. ఇంట్లో నన్న ఒకటి ఉంటుంది, టైం కొండి పెడతాడు. అక్కడ వాళ్ళ పిల్లలకు పెళ్ళడానికన్నా టైం ఇస్తాడో లేదో కానీ అంత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా మిమ్మల్ని బాగా చూసుకోవడం బాగా చూసుకుంటాడు. అదే చెప్తాను నేను. మా సార్ అసలు సార్ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. ఆ కన్న కొడుకేమో కానీ నేను దేవుడు ఇచ్చిన కొడుకు అంటే ఇట్లనే వీడియో వాళ్ళు వచ్చి అంటారు. ఒక్కరు కూడా నీ మీద ఇది చెప్తలేరంట. కానీ 4 కూరగాయలు ఇంట్లో ఎక్కడ పెడతారంటే టైంకు చెప్పు నువ్వు. అయ్యో నీకు ఇప్పుడే ఆకలి అయిందా అంటుంది. ఇప్పుడు దాకా ఎన్నో ఉంటాయి, 1,96,000 ఉంటాయి అమ్మ ఇంట్లో సమస్యలు. కోటి పెట్టిన కోడలు బిడ్డ కాదు, అతకం పెడితే అల్లుడు కొడుకు కాదు. అది నేను జీవితంలో కూడా అనుభవించిన మాటలు కావు, ఓల్డెస్ట్ గోల్డ్ మాటలే వెనకడివి. కానీ అది అప్పుడు పోయింది అంటే ఎక్కడ పోయింది? ఇదే భూమి అదే ఆకాశం, ఎక్కడ పోయింది? మనుషులు మారింది. వీడు ఇంకా ఏమేం చేస్తుంటారు మీరు? బయటికి తీసుకెళ్ళాం కానీ, సినిమాలకి కానీ, లేదంటే షికార్లు కానీ, లేదంటే షికార్లు బికార్లు అని ఏం లేదు. కానీ నేను పోతుంటా, బాగానే పోతుంటా వస్తుంటా. పొద్దున్న సాయంత్రం బిడ్డలు ఉంటారు. పొద్దున సాయంత్రం అంటే టీవీ ఉంది మేడం, టీవీలో మంచిగా భక్తి చూస్తాం. సాయంత్రం సీరియల్ అందరు కలిసి ఇక ఇంట్లో పని చేసుకోవడం ఉంటాయి. ఇంతమందికి కూడా ఉంటాయి. మరి ఇంకా ఉంటాయి ఇక నేనే వాళ్ళందరినీ నేనే నాతోనే భయపడతారు అందరు. మంచిగా చేస్తాం అందరితో, నోరు మూపిచ్చేస్తా. అగో పొద్దుగాల ఆ కాక ఆడ వచ్చిండు, పండింది, చెట్టు ఎక్కింది, దిగింది, పోయింది. సార్ కూడా ఇట్లా గుంజిండు రాలే. ఆమె కూడా పోమ్మా వంట ఇట్లా చేసిండు. చెట్లు కూడా ఎక్కుతున్నారా? ఆమె ఇందాక ఫోన్లో చూపించిన ఆమె సుశీలమ్మ అని ఉన్నది లోపల అన్నీ. అంటే లోపలికి వెళ్ళి లేచి వచ్చిన సీరియల్ చూసుకుంటా. లోపలికి వెళ్ళి లేచి వచ్చి ఆమెకు చెప్పిన, నువ్వు లేవమ్మా ఆయన వండుకుంటాడు కాక, పొద్దుట సంధి 3 గంటలు అయింది, నువ్వు లేవు అని అంటకల్లి లేచింది. అబ్బా నువ్వు చెప్పంగానే లేచింది. కంట్రోల్ చేస్తున్నారు, అందరినీ కంట్రోల్ చేస్తాను, ఎవరైనా కంట్రోల్ చేస్తా. కరోనా మళ్ళీ వచ్చింది బిడ్డ, వచ్చింది. నీట్నెస్ ఉండాలి, శుభ్రత పాటించాలి అని చెప్తారు సార్. మొత్తానికి మీకు మీరే ఒక ఇల్లు, కుటుంబం, ఒక ఫ్యామిలీ లెక్కనే ఉండాలి. ఇప్పుడు ఏదో సినిమాలో చూపిస్తాడు చూడు, జూనియర్ ఎన్టీఆర్, ఎక్కడో పుట్టినాం ఎక్కడో పెరిగినాం ఇక్కడ వచ్చి కలిసినాం అన్నట్టు. ఎక్కడో పుట్టినాం ఎక్కడో పెరిగినాం ఇక్కడ వచ్చి కలిసినాం. ఉన్నంత వరకు మంచిగా ఉండాలి. తిట్టుకొని చేసుకుంటే పొద్దుగా లేచి మొక్కను చూసుకోరా, హ్యాపీ అనమాట. మొత్తానికి హ్యాపీగానే ఉంచుతా నేనే. వీళ్ళందరూ బాధలు గుర్తురావా మరి ఇంటి దగ్గర కానీ, లేకపోతే ఎట్లా బతికినావు ఇన్నేళ్ళు, ఎట్లా బతికినావు? ఇప్పుడు వయసు 70 ఏళ్ళు, ఎంత అనుభవం చేస్తే ఇంతవరకు ఉన్నాం. అనుభవం మస్తు ఉంది నాకు. ఇదే 70 ఏళ్ళు, ఇంకో 70 ఏళ్ళు ముందుకు పోతే అలాగేం చెప్తాను. ఇప్పుడు కనీసం మీరు సరే మీకు ఉండడానికి ఒక మంచి ఫ్యామిలీ లాగా ఒక ఆశ్రయం ఉంది. ముందు ఇంకో 70 ఏళ్ళు ముందుకు పోతే ఏం చెప్తావు నెక్స్ట్ జనరేషన్? ఇదే చెప్తా నేను, న్యాయమే చెప్తా. ఏ ఊరికి చెప్పినా న్యాయమే చెప్తా. 70 ఏళ్ళు దాకా ఉంటాం బిడ్డ. రేపు 60 ఏళ్ళు దాటితే అటో ఇటు మాకు ఎప్పుడేం చేసి జరగదు. మనకు భగవంతుడు ఏం చెప్పి తీసుకుపోడు కదా. ఓపిక ఉన్నప్పుడు ఎట్లా జాగ్రత్త చేసుకోవాలంటారు మన కోసం? మరి నాకు బీపీ షుగరు, ఈమెకు అదే చెప్తుంటా. ఎక్సర్సైజ్ చేస్తా, వాకింగ్ చేస్తా, పని చేస్తా, అన్నిట్లున్నా నేను. అన్నిట్లున్నా, కష్టాలున్నా సుఖాలున్నా. వేరే వాళ్ళు కూడా అంటారు శక్తి ఉన్నది తన భక్తి ఉన్నది, 2 ఉన్నాయి అంట. అంత ట్రైనప్ చేస్తా ఉన్నా, అంతా చేస్తా. ఆల్రౌండర్ తెలుసుకున్నా, అన్ని తెలుసుకున్నా, నిమ్మడంగా కూర్చున్నా అంతే. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? 8 నెలలు అవుతుంది. 8 నెలలు అవుతుందా? ఎవరు వచ్చి ఇక్కడ వదిలిపెట్టిపోయినరు మిమ్మల్ని? మా చెల్లి. మీ చెల్లా? మరి పోయేస్తావు మీ చెల్లి దగ్గరికన్నా? వస్తుంది ఆమె, 2 నెలలకు వస్తారు. పింఛన్ ఇట్లా ఇప్పిస్తా, అందుకు వస్తుంది. ఇక కొడుకులు బిడ్డలు ఎవరు లేరా? ఒక కొడుకు ఉన్నాడు, మన్మడు కోడలు ఉన్నది. ఆ బాలాజీ నగర్లో ఇల్లు అమ్మి మన్మనికి కట్టించిన. తెలుసా నువ్వు వీడు ఉన్నావని తెలుసా అసలు వాళ్ళకి? కొడుకు చచ్చిపోయిందా? ఓకే. మరి కోడలు కానీ ఎవరైనా వచ్చి చూసిపోడు? ఎవరు చూసిపోవడం లేదు, ఏం లేదు. 3 ఏళ్ళు అవుతుంది. చెల్లి మీ చెల్లి వస్తుందా? మా చెల్లి తను 2 ఏళ్ళు ఉన్నా ఆమె వస్తుంది. చూసుకుంటుందా మీ చెల్లెన్న? చూసుకుంటుంది. ఇక మా చిన్నాయన, మా అన్న బిడ్డలు అలా వచ్చి చూసిపోతారు.
ఇంతకాలంలో ఏం తెలుసుకున్నావు? ఒక 60 ఏళ్ళు ఉంటాయా మీకు? మాకు 70 ఏళ్ళు ఉన్నాయి. 70 ఏళ్ళు ఉన్నాయి. ఈ 70 ఏళ్ళల్లో నువ్వు ఏం తెలుసుకున్నావు? ఇప్పుడు ఇక్కడ ఉన్నావంటే ఏదో దేవుడి దయ వల్ల ఒక ముద్ద మంచిగా అన్నం దొరుకుతుంది, అందరు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ దొరికింది, ఉంటున్నావు. మామూలుగా అయితే ఏమనిపిస్తుంది ఎప్పుడన్నా? ఏంది నేను ఏంది ఎందుకున్నాను ఏంది అనిపిస్తుంది. పిల్లగాని చూడక 3 ఏళ్ళు ఏంది ఇంత చేసి అలా పరిస్థితి వచ్చి అనిపిస్తుంది. గుర్తొస్తారా బాగా? ఉన్న ఇల్లు చూడకపోతే 3 ఏళ్ళ నుంచి మనమని బాధ అనిపించదు. ఒక కొడుకు మళ్ళీ బిడ్డలు ఎవరు లేరు, ఒక్కడే కొడుకు. 3 ఏళ్ళు అప్పుడు చచ్చిపోయాడు నా కొడుకు బాబు. చదివిస్తే ఇల్లు అమ్మి దాని అమ్మగారింటి కడ కట్టించిన 2 ఏళ్ళు ఉంచుకుంది. ఇప్పుడు 3 ఏళ్ళ నన్ను చూడక కూడా పిల్లగాన్ని కూడా చూడకుండా కట్టుబట్టలతో బయటికి వెళ్ళిన. మరి ఇంట్లో ఉన్నదని తెలుసు. ఇప్పుడు ఇట్లా వస్తలేరు కూడా ఎవరు. చూద్దాం కాకపోతే ఏం తెలుసుకున్నావు? ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చెప్పాలి? ఏం తెలుసుకున్నావు? పోనీ అలా ఇచ్చి ఇలా వచ్చినందుకు ఏం తెలుసుకున్నావు? ఇంకేం చేసుకున్నా ఇట్లా చేస్తారు అనుకున్నాను, నేను ఇట్లా అనుకోలేదు. ఏం చేస్తావు? బాధ వస్తే ఏడ్చుకొని గుర్తు తెచ్చుకొని వెళ్ళకుండా ఉంటావా? ఇక అంతే. షేర్ చేసుకుంటావు మీ ఫ్రెండ్స్తో వాళ్ళందరితో? రావాలి, ఒక పని చేయాలంటే ఒకటి వదులుకోవాలి. అప్పుడే మనం అట్లా చేయలేవా? చేయలేం కదా. చేయలేకనే భయపడే వెళ్ళిన. ఇట్లా ఏం కాదులే, చాలా మంది కనీసం అంటే భయానికే వెళ్ళిన. ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయాయి. ఇక్కడ నయం కదా, నువ్వు ఇంకా ఫుడ్ తీసుకొని అందరు మంచిగా ఒక ఫ్యామిలీ లాగా. ఎప్పుడన్నా అనుకున్నావు బా ఇట్లాంటి అనుకోలే? ఏం చేయాలి అప్పుడు వయసులో ఉన్నోళ్ళు? ఇప్పుడు నువ్వు అనుకోకుండానే ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఫుడ్ బెడ్ కనీసం మనుషులన్నా ఉన్నారు నీకు. ఏం చెప్పదలుచుకున్నావు రేపు నెక్స్ట్ జనరేషన్కి? ఏం చెప్పదలుచుకున్నావు? వయసు ఉన్నప్పుడు ఎట్లా జాగ్రత్తగా ఉండాలి? ఏంది ఆలోచన? అదే తెలియక ఇట్లా చేసుకున్నా. తెలియక ఏముంటుందిలే అని చెప్తే కూడా ఏం లేదు. నా మనవాడు నా కోడలే కదా అనుకున్నా. నేను చదివించి ఎన్ని పెట్టినా అన్ని చేసినా ఇల్లు కట్టించినా ఇవాళ 2 ఏళ్ళు ఉంచుకున్నారు వాళ్ళు కూడా. ఎందుకో దానికి డ్యూటీ అయింది కొడుకు. ఇక ఉండొద్దు అని పెట్టింది. ఇట్లనే తల్లి వాళ్ళ అక్క ఏం చెప్పారు, రేపు చేతగా నాడవరు చేస్తారు. ఇట్లా చూస్తాను ఇంత కష్టం. ఏం కాదులే, అందరు ఉన్నారు కదా కనీసం. ఎందుకు ఉన్నారు? రేపు చేతగా రోజు ఎట్లా అయ్యో ఈ రోజు ఉండగలిగావు కనీసం, రేపు అనే రోజు కన్నా ఇవాళ తినగలుగుతున్నావు కదా, ఉండగలుగుతున్నావు కదా, చాలా. అది ఏడవకులే, అందరు ఉంటారు. ఏమవుతుంది? మీ సార్ ఉన్నారు కదా, ఏడవకు. సార్ చాలా మంచోడు, కొడుకు కన్నా చాలా మంచోడు సార్. చూసుకుంటుండు మళ్ళా కొడుకు లెక్క. అదృష్టం ఇంకా నీకే. ఇంకేం లేదు, గపించిన ఇక నాకు ఆధారు కూడా 2000 అంతే. పోనీలే, చూస్తాడు కదా మీ సార్, మంచిగా చూస్తాడు. ఏం లేదు, మందులు ఉంది అన్నీ తెచ్చి ఆడ కూడా గవర్నమెంట్ మందులు తెచ్చుకుంటా. అలా పింఛను పోయినప్పుడు తెచ్చుకుంటా, కొన్ని తక్కువ అయితే ఇస్తాడు. ధన్యం ఇంక ఇదే, కనీసం ధన్యం కదా మనకి ఇదన్నా ఉంది. కొడుకులు కూతురు అందరు ఉన్నారా? ఒక్కటే కూతురు. ఏడుంది కూతురు? ఈయనే ఉండి కొత్తపేట. పోయేస్తుంటారా మీరు? ఆమె ఈడికి వస్తే నేను పోతావు. మరి ఈడెందుకు చూస్ చేసుకున్నావు? కూతురు కానీ ఉండకపోయినావా? ఆమె మ్యారేజ్ అయింది సపరేట్. అల్లుడు అంటే అల్లుడు కొడుకు సపరేట్, నేను సింగిల్. సపరేటే, నువ్వు ఒక్కడవే కదా? ఒక్కనే, నా భార్య ఇద్దరు ఉండి ఇద్దరు చనిపోయారు. అయ్యా, 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా తప్పలేదు. చనిపోయారు ఇద్దరు. అయినా కానీ మరి ఒక్కడవే ఎక్కువ అవుతూ ఉంటావా? చూడనీకి ఏమైంది? వాళ్ళు ఇష్టం లేదు చూడడానికి. ఇప్పటికైనా అలానే చూస్తా బిడ్డను. వాళ్ళకి ఇష్టం లేదు. కాదు, జీవితం మొత్తం కష్టపడి కడుపు దించుకొని వాళ్ళని కానీ నీ భార్యలైనా చేసిన చాకిరి మొత్తం వాళ్ళ చదువుల కోసం వాళ్ళ కోసం పెట్టి ఏం తెలుసుకున్నావు నువ్వు? ఏం తెలుసుకున్నావు అండి? పిల్లల్ని చదివించిన, బీకామ్ చదివింది లవ్ క్యాష్ మ్యారేజ్ అయింది. ఆమె ఉంది. నేను ఇట్లా సింగల్గా ఉన్నా. ఇద్దరు భార్యలు ఉండి కొన్ని ఏళ్ళు చచ్చిపోయింది. క్యాన్సర్ ఉండే ఆమె, గుండె జబ్బకు ఇద్దరు అవుట్ అయింది. నేను బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేస్తాను. బిఎస్ఎన్ఎల్లో జాబ్ చేసి కూడా రిటైర్మెంట్ అయినా 30,000 జీతం, అది పింఛన్ వస్తుంది ప్రతి నెల. ఇప్పటికి వస్తా? ఇప్పటికి వస్తుంది. ఓకే, పింఛన్ వస్తే మా బిడ్డే చూసుకుంటుంది. గోళీలు, మందులు, సూదులు వచ్చు పోవుడు ఇప్పటికి వస్తుంది. ఇప్పుడు కాదు, ఈడ ఉండడానికి ఇంట్లో ఉండడానికి తేడా లేదా నీకు? వాళ్ళకు జాగా సరిపోదండి. జాగా సరిపోదంట.
డబుల్ బెడ్రూమ్ అయితే నేను ఉండడానికి ఛాన్స్ ఉంది. అది సింగిల్ బెడ్రూమ్ పైసలు ఇస్తావా మరి? పైసలు తీసుకోనీకి ఎట్లా? నా ఏటీఎం కార్డు వాళ్ళ దగ్గరనే ఉంటుంది. పైసలు అవసరం ఉంటే వాళ్ళే తీసుకోండి. నువ్వేం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు? నువ్వు ఉద్యోగం చేసి ఇద్దరు పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళని కడ తెరిచి ఏం తెలుసుకున్నావు నువ్వు? నాకు ఒకటే బిడ్డ, ఏం ఆమెను చదివించినట్టే చాలా గ్రేట్. నేను పెళ్లి చేసుకుంది, మ్యారేజ్ చేసిన, అన్ని విధాలు అన్నీ పెట్టినా. అన్ని పెట్టినావు చేసినావు కానీ చివరికి ఒక్కడివి ఎక్కువైనావు. ఎక్కువైనా పింఛన్ వస్తే వాళ్ళే చూసుకుంటారు. డాడీ నాకు ఇన్ని వయసులో ఉంటే తీసుకో అంటుంటారు, తీసుకుంటారు. ఇంతేనా ఈ జీవితానికి? ఇంకా ఆ డబల్ బెడ్రూమ్ గిట్లా దొరికితే నేను వెళ్ళిపోతా. అది దొరుకుద్దా అంటే ఇది ఎతికితే దొరకదా? ఇప్పుడు 8 నెలలు అయింది నువ్వు వచ్చి. 8 నెలలు చూస్తున్నారు, వచ్చే నెల అవుతుందో ఏ నెల నాకు నీకు నమ్మకం ఉందా? నమ్మకం అంత నమ్మకం లేదు. మరి 8 నెలల్లో ఒక ఇల్లు దొరకలేదంటావా? ఏమో ప్రేమ, నీ కూతురు మీద నీ ప్రేమ అలా ఉంది. అట్లా కాదు, ఒక కన్న తండ్రి ఒక కూతురికి ఎక్కువైపోతాడా? నువ్వు చెప్పు. వాళ్ళ ఇష్టం. గుర్తొస్తారా నీ భార్యలు? అరే జీవితం ఇంత కష్టపడినా ఇలా కోసం అని కదా. ఏమనిపిస్తుంది ఇక్కడ ఉంటుండే? ఏమనిపిస్తుంది? పోనీలే ఈ జీవితానికి కనీసం ఇక్కడ ఉన్నా అనిపిస్తుందా? ఓ మనిషి చచ్చిపోవడమే చేయాలనా జీవితంలో? వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా, ఉంటారు కదా, అందరికీ ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ప్రేమ మనం ఇస్తాం, వాళ్ళు తిరిగి ఇస్తారో లేదో అది మనకు సంబంధం లేని విషయం. ఓకేనా? వాళ్ళు ఎంతవరకు మనల్ని ప్రేమిస్తారో అది వాళ్ళకే. వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళని ఎంత ప్రేమిస్తారో మనకు తెలియదు. ఈరోజు ఇంకా నయం కదా, నీకు ఈ ఆశ్రయం ఉంది, వీళ్ళందరూ ఉన్నారు తోడుగా, కష్టం సుఖం చెప్పుకోవడానికి, మంచి చెడు అన్నీ ఉన్నాయి. ఇంకా అదృష్టం అనుకోవచ్చు. ఇక ఎవరి దగ్గర ఇవ్వనమ్మా, నా పని నేను తింటాను పండుకుంటాను. వీళ్ళంత ఇంతమంది 20 మందిలో నేను ఫేమస్, ఎవరితో మాట్లాడా, నా పని నేను చూసుకుంటాను అంతే. కాముంటావు సైలెంట్గా. వీళ్ళందరూ పరిచయం అంకుల్ మాట్లాడుతూ మాతో నేను తిన్నామంటే తిన్నట్ట అంతే, ఎంతగానో ఏమి తెలియదు. ఏముండదు జీవితంలో. ఒకటైతే ఎవరెవరికి తోడుండరు కాదు కదా, ఏం అంతే కదా. ఇప్పుడు ఒక పెళ్ళైంది, 2 పెళ్ళైంది, పెళ్ళాలింది, పిల్లలైంది, కొడుకులైంది, కూతురులేంది, ఎవరెవరికైతే ఉండరు కదా. అది మనం ఇంకా ఈరోజు రోడ్డు మీద ఎవరు కనీసం మనల్ని పట్టించుకోలేని సిచ్యువేషన్ కాదు. దయతోని కనీసం ఈడు ఉన్నావు కాదు, అదృష్టమే. ఇది కూడా అదృష్టమే కదా. ఏం చేస్తాం, మన తలరాతలా మనం చేసి. మీ సార్ మంచిగా చూస్తాడా? ఈడ మంచిగా. మా సారు మా అల్లుడు దోస్తులు. ఓ, మా సారు ఈ శంకర్ సారు దోస్తు. మా అల్లుడు ఫిలింలో జాబ్ లేదు, ఫిలిం యాక్టర్. బా, యాక్టర్ అంటే హీరో కాదు, అదేలే రోల్, ఏదో ఒక రోల్. ఏమోలే, ఏముంది ఇక. నీకు సావాసగాలు కావాలి కదా, ఆడ ఇంటికాడ సావాసగాళ్ళు ఏం దొరుకుతారులే. ఇక రూమ్లో కూర్చోవాలా అట్లయినా మళ్ళా ఈడ నయం వీళ్ళతో అన్నీ చెప్పుకోండు, మాట్లాడుకోండు, అంతేకాదు. ఆమె వస్తుంది, ఏం డాడీ బాగున్నావు అని వస్తుంది, చూస్తుంది, పోతుంది. కానీ వ్యత్యాసమే కదా ఇదకాడికి. జీవితం మొత్తం ఎన్ని ఉంటాయి? నీకు వయసు ఎంత ఉంటుంది? 70. మంచిగా ఆరోగ్యం అంతా? బీపీ షుగర్ ఉంటుంది, కామన్. బీపీ షుగర్ కామన్. జాగ్రత్త, ఆరోగ్యం అట్లనే చూసుకో, మంచిగా చూసుకో. ఈ సార్ ఉన్న రోజులు మీకేం కాదు, మంచిగా తిని ఉండురా.